కారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కోర్ టీము జనసేన వీర మహిళని బట్టలు లాగి చుడీదర్లు పీకి కాలంలో పెట్టి తాకరాని చోట తాకి ఇంక నేను అంతకంటే అసభ్యంగా చెప్పే పరిస్థితి లేదు. అంత దారుణం, అంత అసభ్యం, అంత నీచంగా అమరావతి రైతులు వాళ్ళని ఏ రకంగా మాట్లాడారు, ఏం చేశారు అంటే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి కదా. అప్పుడు మహిళలు ఎందుకు కనిపించలేదు, ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నారు? ఇది ప్రశ్న, ప్రజల ప్రశ్న అండి ఇది. సార్ ఇప్పుడు పేర్ని నాని గురించి మాట్లాడుతా ఉన్నాం, మళ్ళీ మీరు అటు తీసుకుపోయారు. కాదు కాదు, ఆడవాళ్ళు ఆ రోజు లేరా అని మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలా అటు తీసుకెళ్ళడం కాదు, వాస్తవం అదే కదా. అన్నీ మాట్లాడుకోవాలి కదా. ఈ రోజు ఎవరు భార్య అండి, పోనీ మా చెల్లి అనుకున్నాం, లేదా మీ సోదరు అనుకున్నాం, లేదా మీ బిడ్డ అనుకుందాం, లేదా నా బిడ్డ అనుకుందాం. నా బిడ్డకి అన్యాయం జరిగిందని నేను మాట్లాడినప్పుడు ఇంకొకరి బిడ్డకి గతంలో జరిగినప్పుడు నాకు మాట్లాడే హక్కు ఉన్నప్పుడు నేను మాట్లాడాలి కదా. ఆ రోజు నేను మాట్లాడుకుంటే ఈ రోజు మాట్లాడితే అది హర్షించరు కదా ప్రజలు అంటున్నాను. సార్ ఎవరు తప్పు చేసినా, ఎవరు మాట్లాడినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ ప్రభుత్వంలోనైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఆ ప్రభుత్వంలోనైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జరిగినటువంటి విషయాలని ఎవరు కూడా దాచిపెడితే దాగేదేం కాదు. ఇలా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి కూడా విషయాలన్నీ కూడా బయటకు వస్తానే ఉంటాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు గురించి కూడా మన పేర్ని నాని గారు మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పోతా ఉంటే జరిగినటువంటి విషయాలు ఆడవాళ్లతో ఎందుకు ఏదైనా ఉంటే పేర్ని నాని గారి మీదనో లేకపోతే వాళ్ళ అబ్బాయి మీద ఏదైనా ఇష్యూస్ ఉంటే దానికి చట్ట ప్రకారం ఏదైనా ఉంటే చర్య తీసుకోమని చెప్పేసి చెప్పారని ఉన్నమాట. ఏదైనా ఆయనకు తెలిసిన మాట చెప్పాడు, కానీ ఆయన మీద వ్యతిరేక మాటలల్లో టీడీపీ వాళ్ళు ఏదో అర్థం చేసుకోవడంలో వాళ్ళు పొరపాటు పడ్డట్టున్నారు సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏం పాపం చేయలేదని, లేకపోతే ఎందుకు ఉచితార్థంగా అరెస్ట్ చేశారని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కోర్టు ప్రైమా ఫేసి ఉంది అని నమ్మిన తర్వాతనే కోర్టు వాళ్ళని 14 రోజులు రిమాండ్కు పంపించారు సార్. రిమాండ్ తర్వాత తప్పతప్పాలుగా వాళ్ళు కోర్టులకు వెళ్లి సుప్రీంకోర్టులో వాళ్ళకు వచ్చినటువంటి రిలీఫ్ తోటి ఆయన బయటికి రావడం జరిగింది. ఏమీ లేకపోతే మరి కోర్టు తప్పు చేసినట్ట సార్? మరి మేడం గారు టీడీపీ వాళ్ళు మాట్లాడారు కదా, ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు గారు సంతకాలు ఉన్నాయని దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా సిఐడి అన్ని తయారు చేసి పెడితేనే కదా కోర్టు నమ్మింది. జరిగినటువంటి వాస్తవాలని ఎవరు కాదనటానికేమి ఆడ సాక్ష్యాలు సంతకాలు సార్. ఊరక మనం మాట్లాడుకుంటేనో లేకపోతే మనం చెబితేనో అయ్యేది కాదు. అది జరిగిన వాస్తవాలని ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రభుత్వ అధికారులు తీశారు. ఓకే ఓకే చిన్నప్పరెడ్డి గారు, మరొక విషయం ఏంటి, వైసీపీ నాయకులందరూ కూడా పక్క చూపులు చూస్తున్నారట, చాలా మంది కూడా బయటకు వచ్చేస్తున్నారు. భయపడి వస్తున్నారా, లేకపోతే వైసీపీలో ఇంకా మన వల్ల కాదురా బాబు ఉండలేమని వస్తున్నారా? పేర్ని నాని కూడా రాజీనామా చేస్తారు అన్నట్టుగా వస్తున్న టాకు ఎంతవరకు వాస్తవం? సార్ నాకు తెలిసి పేర్ని నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి ఇంకొక చోటికి పోయేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని నేను అనుకోవట్లేదు. పేర్ని నాని గారి కుటుంబాన్ని తీసుకున్నా గానీ వారి తండ్రి గారు వారందరూ కూడా రాజకీయాల్లో ఉంటూ వచ్చిన వాళ్ళే. ఇలాంటి కష్టాలు ఇబ్బందులు అనుకోకుండా కక్షపూరితంగా జరిగేటటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని ఫేస్ చేస్తారు. రాబోయే రోజుల్లో మరింత ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం కల్పించుకుంటారు. కానీ దానికోసం భయపడిపోయి దాక్కొని పార్టీలు మారి ఏదో తెలుగుదేశం కండువా కప్పుకుంటారనో లేకపోతే ఇంకోటి అని చెప్పేసి నేనైతే భావించట్లేదు. అలాంటి క్యారెక్టర్ కూడా పేర్ని నాని గారిది కాదు అని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. శాంతిప్రసాద్ గారు, సార్ ఎందుకు ఆడవాళ్ళ మీదకి వెళ్తున్నారట, కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారట? రాజకీయాల్లో కుటుంబ సభ్యులను లాగడం ఎంతవరకు కరెక్ట్? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. పీసీఆర్ వాయిస్ చెక్ చేయండి. మీదే సిగ్నల్ ప్రాబ్లం అట. శాంతిప్రసాద్ గారు ఒకసారి చెక్ చేసుకోండి, సిగ్నల్లోకి రండి ప్లీజ్. కరెక్ట్. ఇప్పుడు సార్ ఏదో ఒక నెట్వర్క్లో కనెక్ట్ అవ్వండి. మీరు వైఫై అది రెండు అని ఆన్ ఉన్నాయా? వాయిస్ రావట్లేదు, మీరు బ్రేకే వస్తున్నది. నేను 1 minute తీసుకుంటాను.